నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము, కన్నా రజనీ గారు జనసేన పార్టీ నుంచి బయట వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసు ఒక విషం కక్కుతున్నారు. అన్నయ్య అన్నయ్య అంటూనే ఆమెకున్న విషం అంతా కక్కేస్తున్నారు. పార్టీ నాకు తీరని అన్యాయం చేసింది, నన్ను పార్టీ నుంచి తొలగించారు అకారణంగా అంటున్నారు. ముందు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఏళ్ల తరబడి పార్టీకి కష్టపడ్డాను అంటున్న మీ స్టేట్మెంట్ని ఫస్ట్ వెనక్కి తీసుకోండి కన్నా గారు, కన్నా రజనీ గారు అని చెప్తాను. ఎందుకంటే మీరు జాయిన్ అయ్యిందే 27/2023 డైరెక్ట్ పార్టీలోకి మీరు జాయిన్ అయ్యారు అధికార ప్రతినిధిగా. మీరేమో మిమ్మల్ని ప్రూవ్ చేసుకొని జనసేన పార్టీ కోసం మీరు అహర్నిశలు కష్టపడి మీరేమి పార్టీలోకి రాలేదు. మీరు ఏదైతే లాయర్గా మీరు చేసిన సర్వీసెస్, మీ వాయిస్కున్న బలం చూసి మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి తీసుకున్నాం. అది ఫస్ట్ క్లారిటీ మీరు తీసుకోండి. మీరు ఏమో ఏళ్ల తరబడి పార్టీకి పనిచేశారన్నమాట చెప్పకండి ఫస్ట్ థింగ్. అండ్ మీరు పార్టీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అధికార ప్రతినిధులు అందరూ ఎవిడెన్స్ మీరు మళ్ళీ కాదని కూడా చెప్పలేరు. మేమందరం కూర్చున్న మీటింగ్ బిఫోర్ ఎలక్షన్ మిమ్మల్నే ఫస్ట్ బాస్ క్వశ్చన్ చేశారు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, అందరం కూర్చోన్నప్పుడు మిమ్మల్నే పాయింట్అవుట్ చేస్తే మీరు అప్పటికే ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ కూడా ఇచ్చి ఉన్నారు పార్టీకి. దాని తర్వాత మీ పక్కన ఉన్న ఇంకొక మహిళను కూడా అడిగారు. మీరు తర్వాత వెళ్ళిపోయేటప్పుడు బాస్ సారీ కూడా చెప్పారు, పర్లేదమ్మా అని కూడా ఆయన మిమ్మల్ని ఫర్గ్యూ చేసి వెళ్ళిపోయారు. కానీ మీరేమంటున్నారంటే అంబటి గారి ఇష్యూ మీదే మిమ్మల్ని దూరం పెట్టారు పార్టీ అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్కి ముందే మిమ్మల్ని పాయింట్అవుట్ చేశారు. దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలియాలి. మల్టిపుల్ టైమ్స్ మీరు ఒకే మిస్టేక్ రిపీట్ చేస్తున్నారు. నేను కొన్ని మచ్చుకకి మీరు మాట్లాడిన వీడియోలు నేను బయట చూపిస్తాను. సార్ 3 పెళ్లిళ్ళు కాస్త 4 చేశారు. ఇప్పుడు 3 అంటే లెక్క చెప్తాడు, 2 విడాకులు ఇచ్చాం ఒక ఆవిడతో ఉన్నామని. ఇప్పుడు 4వ దేవత నాకు తీసుకురంటారు, నాకు కావాలంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మీరు? జన సైనికులు మా వదినం మీద వీళ్ళు. ఇప్పుడు 4వ దాన్ని ఎవరిని తెస్తావు? నాకు అర్థం కాదు. నువ్వే గెటప్ మార్చుకుని వచ్చేస్తావా? ఇది ఒకటి. 4 సంవత్సరాలకు ఒకతంట మళ్ళీ, అంటే 18 ఏళ్ళకి ఆయన వయసుకు వస్తే ఇప్పుడు ఒక 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉంటాయి కదండి. ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఒకదాన్ని అలా తీసుకురమ్మంటాడు. ఇప్పుడు లెక్క చెప్పమంటాడు. ఏమంటే నువ్వు ఊగిపోతా మాట్లాడతావు అంటాడు. వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఓగరా పైన ఎక్కిన వాడికి తెలిసి 4 పెళ్లిళ్ళ గురించి మీరు డిఫెండ్ చేసి పార్టీని మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, మీరు ఎలా మాట్లాడుతున్నారు? అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు వెనకేసుకొని వస్తున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ తల్లి గారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి ఎలా మాట్లాడారో కూడా ఒకసారి మీరు వినాలి. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలే కదా ఇవన్నీ. పెళ్లిళ్ళ విషయం అండి, పాపం పుణ్యం దీనికి ఒప్పుకోవాల్సిందే. జగన్ గారికి ఒక్కటే భార్య, ఇది ఒప్పుకుందాం. రాజారెడ్డి గారికి 2 పిల్లలు. ఈ మధ్య కాలంలోనండి, నిన్న మొన్న రాజశేఖర రెడ్డి గారికి జై చిత్రాన్ని చెన్నైలో ఉందని ఈ మధ్య ట్రోలింగ్ అవుతా ఉంది. మనకు తెలియదు పాపం వాళ్ళ కుటుంబ విషయాలు. ఈయనేంటో ఎంత తెల్లగా పుట్టాడు అనుకున్న ఒక జై చిత్ర వల్ల మనకు తెలియదు. సో మనకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే నాకు తెలియదు అంటే ట్రోలింగ్ లో ఇస్తున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారికి ఇంకొక అజ్ఞాత భార్య ఉంది, అప్పుడప్పుడు చెన్నైకి వెళ్ళి వస్తుంటాడని ఒకడెవడో చెప్తూ ఉన్నాడు. మరి అది ఎంతవరకు నిజమో నేను కూడా నమ్మలేండి పాపం. సరే అది వదిలేద్దాం. షర్మిలమ్మకి ఈయన ఎన్నో మొగుడు, ఆ అనిల్ గారికి ఆయన ఎన్నో పెళ్ళం, లెక్క తెలియదు. సరేనండి, ఇవన్నీ వేస్ట్. పోనీ కాపుల్ని కదిలిచ్చారు. మా కాపోడికి దూల ఎక్కువ అండి. ఒక్కొక్కడు కులాన్ని ఎలా పెంచుతారంటే, మా కులపోళ్ళు కమ్మోళ్ళ అమ్మాయిని ప్రేమిస్తారు. వంగవీటి రంగా గారు కమ్మమ్మాయిని ప్రేమించారు. మా అల్లు అర్జున్ అంటే మా కులపోడు మళ్ళీ పోయి రెడ్ల అమ్మాయిని ప్రేమిస్తారు. మా రామ్ చరణ్ అపోలో రెడ్డి అమ్మాయిని ప్రేమించారు. ఇది కాక విడుదల రాజు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఒక పక్క మీరు మీ విలువల్ని కోల్పోతూ, పార్టీ స్టాండర్డ్స్ ని తగ్గిస్తూ, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని, లేదంటే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులతో అఫేర్స్ అంటించి మీరు మాట్లాడుతూ, ఎవరో ఒక మహిళ, ఆవిడెవరో సినీ యాక్టర్ అని వచ్చి రాజశేఖర రెడ్డి గారితో మీరు సంబంధం పెట్టి మాట్లాడుతుంటే అక్కడ ఒక మహిళ లేదా? మీరొక్కటేనా మహిళ? మిమ్మల్ని మాట్లాడితే 4 రోజుల నుంచి అన్నం తినలేదని ఏడ్చిన మీరు ఇంకొక మహిళను తీసుకొని వచ్చి ఎక్స్ సీఎం వాళ్ళ అమ్మగా మీరు పోర్ట్రేట్ చేస్తూ మాట్లాడుతూ, ఇంత వల్గర్ గా మీరు మాట్లాడుతూ, మళ్ళీ వైసీపీని మీరు డిఫెండ్ చేయడం కోసం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు. ఇలా మీరు వరుస పెట్టి మాట్లాడుతుంటే ఏం చేస్తారండి పార్టీ? ఇవి మచ్చుకకి ఇంకా చాలా ఉన్నాయి. కాపులకు దూలెక్కువ, ప్రతోడికి మా కాపుయే కావాలి అని మీరు ఇంత వల్గర్ గా మాట్లాడుతుంటే ఏం చేయాలి రజనీ గారు? మీరు అప్పటికి మిమ్మల్ని దూరం పెట్టారు, బహిష్కరించలేదు. బట్ రిపీటెడ్ గా మీరు చేస్తుంటే మిమ్మల్ని బహిష్కరించాల్సి వచ్చింది. ఇది చెప్పుకోండి. అంబటి ఇష్యూలో నేను స్ట్రైట్ ఫైట్ ఇచ్చాను కాబట్టి నన్ను పక్కన పెట్టారు, ఎవరైతే భజన చేస్తే టీడీపీకి వాళ్ళని ఉండమంటున్నారు, ఇలాంటి కాదు మీరు చెప్పాల్సి. ఇంకా మొన్న మీరు మాట్లాడిన స్టేట్మెంట్స్, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి మీద మీరు చాలా సెటైరికల్ గా, అండ్ అది ఒక మహిళగా మీరు చేయాల్సిన విమర్శ కూడా కాదు, కానీ ఎంతో దిగజారి మీ స్థాయిని మీరు తగ్గించుకొని ఒక పార్టీ అధ్యక్షుడిని వ్యక్తిగతంగా విమర్శించడం. ఏసీ రూమ్ లో ఉన్నాడా, ఐసీయూలో ఉన్నాడా?
అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు లాయరా డాక్టర్ నాకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే ఒక లాయర్ చేయాల్సిన పని ఏంటో ఒక డాక్టర్ చేయాల్సిన పని ఏంటో కూడా మీరే చెప్తున్నారు. ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలో ఎవరికి చేయాలో ఏ టైంలో చేయాలో కూడా మీరే చెప్పేస్తున్నారు. అంటే మీ నాలెడ్జ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏమైనా కంపెనీస్ మీరు డాక్టర్ చేసి మళ్ళీ ఎల్ఎల్బి చేశారా, లేకుంటే డాక్టర్ సర్టిఫికేట్ కొనుక్కొని వచ్చారా, లేకుంటే కొట్టుకొని వచ్చారా, నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఎమర్జెన్సీ ఉంది, ఏ టైంలో చేయాలని డాక్టర్లకు తెలుసు. అది సమ్మర్లో చేయాలా వింటర్లో చేయాలా మీరు చెప్తారు. అట్లయితే మీరు కూడా కాపు నేతగా ఒక మహిళా నేతగా పోర్ట్రేట్ కావాలని ట్రై చేయడం కోసమే మొన్న కాపు మీటింగ్లో కళ్ళు తిరిగి పడిపోయి మీకు హార్ట్ పెయిన్ వచ్చిందని చెప్పుకున్నారా? అంటే నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, కానీ వ్యక్తిగతంగా మీరు విమర్శించినప్పుడు మీ స్థాయిని మరిచి మీరు ఒక పార్టీ అధ్యక్షుడిని మాట్లాడినప్పుడు మాట్లాడితే తప్పు కాదేమో. అంటే మీరు కూడా ఒక కాపు వీర మహిళగా పోర్ట్రేట్ అవ్వాలనుకుంటున్నారా? అందుకే ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడే కింద పడిపోయారా? ఎలా మాట్లాడతారు ఇలా? ఒకప్పుడు వైసీపీని ఎలా మీరు మాట్లాడారో, అమరావతిని నాశనం చేశారు, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఉద్యోగాలు లేవు, ఈ ప్రభుత్వం కల్లోలం చేస్తుందని మీ నోటితో మీరు మాట్లాడిన మాటలే. ఒక ఛాన్స్ ఇస్తే 151 సీట్లు దగ్గరుండి రాష్ట్ర ప్రజలందరూ గెలిపిస్తే ఈ రోజు ఆయన చేసిన నిర్మాణం రాష్ట్రానికి అమరావతి లేదు, పోలవరం లేదు, రాష్ట్ర భవిష్యత్తు లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇసుక రేట్లు పెరిగిపోయినాయి, మందు క్వాలిటీ లేని కాస్ట్ ఎక్కువైనటువంటి మందు తాగి XYZ ఇవన్నీ చెప్పారు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ధర్మం అంట. పోనీ మీరు వైసీపీకి ఏమైనా కండువా కప్పుకునే అవకాశం ఉందా అని అడిగితే లేదని చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట, నేను వదులుతున్న అస్త్రం ఇటువంటి ధర్మబద్ధమైన అమ్మాయి పార్టీలకు అతీతంగా ఉండాలి, మన పార్టీలోకి ఆహ్వానించద్దన్నారు. మళ్ళీ ఎవరు చెప్పారు? అంత సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వస్తుంది? వాళ్ళ పార్టీ అధ్యక్షుడి నుంచి వచ్చిన మాటలు మీకు ఎలా తెలిసాయి? అంటే మీరు ఏమైనా వాళ్ళతో మంతనాలు చేస్తున్నారా? అంటే ఎందుకు అనాల్సి వస్తుందంటే నేను చేరనండి, నేను చెయ్యనండి అని చెప్పాలి. జనాల్లో నాయకురాలుగా ఎదగనివ్వండి. ఎందుకు ఒక పార్టీ ముసుగెందుకు పోరాడుతుంది? ధర్మంగా ప్రతిదానికి ఎవిడెన్స్ తోనే నేను మాట్లాడుతున్నాను. అంటే మీరు ఆ కండువా కప్పుకోవడం కోసమా, లేకుంటే ఆ కండువా నీడ కింద ఉంటూ ఒక మహిళగా సానుభూతి పొందుతూ పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మితే మీ మాటలకు విలువ వస్తుందనా? డైరెక్ట్ కండువా కప్పుకుంటే విలువ ఉండదులేండి, మేము కూడా అంత ఎర్రోళ్ళం ఏం కాదు, కానీ వినడానికి మీ మాటలు. డైరెక్ట్ కండువా కప్పుకోకూడదు, కప్పుకోకుండా ఆ పార్టీ నీడ కింద ఉండి మీ పనులు చేయించుకుంటూ పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్ముతూ మీ మీద సానుభూతి కలిగేలాగా 4 మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మీకు విలువ వస్తుంది అనుకుంటున్నారు. బట్ ఫ్యాక్ట్ అనేది ప్రజలకు తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే లైమ్ లైట్ లో ఉంటానని ఊహించుకొని కన్నా రజనీ గారు ఇలా విమర్శలు చేస్తున్నారేమో. ఒకసారి గుర్తు పెట్టుకొని మీ మాటలే మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. జన సైనికులు గాని వీర మహిళలు గాని తేనెపుట్ట లాంటి వాళ్లే, కదిలిస్తే మీకే ప్రమాదం. దయచేసి మీరు ఎదగడం కోసం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం మాత్రం తప్పు, అది మానుకోండి.